ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. కన్యా రాశి వారికి ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. పూర్వజన్మ సుకృతమే అని చెప్పవచ్చు. ఎందుకంటే కన్యా రాశి వారికి నక్కతోక తొక్కినట్లుగా అదృష్టమంతా వీరి సొంతం కాబోతోంది. ఈ రాశి వారికి మరికొద్ది గంటల్లో 1 కాదు 2 కాదు ఒకేసారి జీవితంలో 8 శుభవార్తలు వినబోతున్నారు. గొప్ప ఐశ్వర్యవంతులు కాబోతున్నారు. కటిక దరిద్రాన్ని అనుభవించేవారు కూడా అందలాన్ని ఎక్కబోతున్నారు. రాజభోగాలు వీరి సొంతం కానున్నాయి. ఇక వీరికి జీవితంలో తిరగనేదే ఉండదు. అలాగే ఈ సమయంలో వీరిని ఒక సమస్య కూడా ఇబ్బంది పెట్టనుంది. అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతోంది, అలాగే ఈ సమయంలో వీరు పొందబోతున్న ఆ 8 శుభవార్తలేంటి, అలాగే ఈ సమయంలో వీరిని ఇబ్బంది పెట్టబోతున్న ఆ సమస్య ఏంటి, ఆ సమస్య నుంచి మీరు ఎలా తప్పించుకోవాలి, అదేవిధంగా ఈ రాశివారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ రాశివారు సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు జీవితంలో ఎదురయ్యే సంఘటనల వల్ల అపారమైన అనుభవాన్ని గడిస్తారు. వీరికి బంధుప్రీతి ఎక్కువగా ఉంటుంది. స్నేహితులపైన విపరీతమైన అభిమానాన్ని చూపిస్తారు. చెప్పాలంటే ఇది వీరి బలహీనత కూడా. కొన్ని సందర్భాలలో ఎదుటివారి మాటలు విని వాస్తవాలను తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు. అందువల్ల జీవితంలో విమర్శలను ఎదుర్కొంటారు. అలాగే తప్పులు అంగీకరించడంలో వెనుకాడరు. అలాగే ఏదైనా పనిని ప్రారంభిస్తే ఆ పనిని పూర్తయ్యేంత వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరిది సాత్వికమైన స్వభావం. అలాగే మాట మీద నిలబడే తత్వాన్ని కలిగి ఉంటారు. వీరికి స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది. అలాగే వీరు నైతిక బాధ్యతలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఈ సమయంలో ఈ రాశివారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అద్భుతమైన ఫలితాలను పొందబోతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే వీరు ఏ రంగంలో ఉన్నా కూడా వృత్తిపరంగా మంచి అభివృద్ధిని సాధిస్తారు. చేతి వృత్తుల వారికి బాగా కలిసి వస్తుంది. నూతన అవకాశాలు లభించడంతో ఆదాయం మెరుగుపడుతుంది. కార్మికులకు, వ్యవసాయదారులకు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆదాయం ఆశించిన స్థాయిలో ఉంటుంది. అదేవిధంగా ఈ రాశి వారికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే 100కి 100% ఖచ్చితంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. అలాగే ఎవరైతే నిరుద్యోగస్తులు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో వారి ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. మీ అర్హతకు తగినటువంటి ఉద్యోగం లభిస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో ఉద్యోగస్తులకు లభించే నూతన అవకాశాలను వారు సద్వినియోగం చేసుకోవటం ద్వారా భవిష్యత్తులో ఉద్యోగపరంగా అభివృద్ధిని సాధించగలుగుతారు. అలాగే ఉద్యోగులు వారిపైన అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగంలో ఈ సమయంలో గతంలో సహ ఉద్యోగులతో ఏవైనా అభిప్రాయ భేదాలు ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ సమయంలో ఉద్యోగస్తులకు వారి సహ ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి. వీరికి వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే ఊహించని రూపంలో అధిక మొత్తంలో లాభాలను పొందుతారు. గతంలో వ్యాపారపరంగా పెట్టిన పెట్టుబడుల వల్ల ఆకస్మిక ధన లాభాన్ని కూడా పొందుతారు. భాగస్వామ్య వ్యాపారాలలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ కూడా వ్యాపారాభివృద్ధికి ఎటువంటి లోటు ఉండదు. నూతన అవకాశాలను పొందడంతో వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారు. కొత్త పెట్టుబడులు పెట్టడానికి, నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది. అలాగే వ్యాపారపరంగా గతంలో చేసినటువంటి రుణాలన్నీ కూడా తీర్చేస్తారు. అలాగే వీరికి వ్యాపారపరంగా కుటుంబం యొక్క పూర్తి సహకారం లభిస్తుంది. అలాగే ఈ రాశివారు ఎవరైతే వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరంగా విదేశీ అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో వారి ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో సఫలమవుతాయి. అలాగే ఈ రాశి వారికి విద్యపరంగా చూసుకున్నట్లయితే అద్భుతమైన ఫలితాలను పొందబోతున్నారు. ముఖ్యంగా పోటీ రంగంలో పాల్గొనే విద్యార్థులు ఆశించిన ఫలితాలను పొందుతారు. అలాగే రాజకీయ నాయకులకు ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది. కొన్ని సందర్భాలలో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ కూడా రాజకీయ పరంగా వీరి ఎదుగుదల అద్భుతంగా ఉంటుంది. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు. అలాగే క్రీడాకారులకు, కళాకారులకు ఈ సమయంలో కలిసి వస్తుంది. ముఖ్యంగా కళాకారులు ఈ సమయంలో ఎన్నో నూతన అవకాశాలను పొందబోతున్నారు. కాబట్టి ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకోగలుగుతారు. అలాగే ఈ రాశి వారికి కుటుంబ పరంగా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల
సభ్యులతో ఆహ్లాదకరంగా గడుపుతారు. ముఖ్యంగా ఈ సమయంలో కుటుంబ పరంగా గతంలో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి. గృహంలో శుభ కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే కుటుంబ పరంగా కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యక్రమాల్లో పాల్గొనడం, పుణ్యక్షేత్రాల సందర్శనం వంటివి చేస్తారు. ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రేమ వ్యవహారాలు కూడా బాగా కలిసి వస్తాయి. ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందటానికి, పెద్దల అంగీకారం పొందటానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ విసిగిపోయి ఉన్నారో వారికి ఈ సమయంలో చేసే వివాహ ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలమవుతాయి. మీరు ఆశించినటువంటి వ్యక్తిని మీ జీవిత భాగస్వామిగా పొందగలుగుతారు. ఈ రాశి వారికి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. గతంలో భార్యాభర్తల మధ్య ఏవైనా విభేదాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. వీరి యొక్క జీవిత భాగస్వామి వీరికి జీవితంలో మంచి మద్దతును అందిస్తారు. సంతానపరంగా శుభవార్తలు వింటారు. ముఖ్యంగా ఈ సమయంలో సంతానపరంగా సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ రాశి వారిని ఇబ్బంది పెట్టబోతున్న ఆ సమస్య ఏంటి, ఆ సమస్య నుంచి మీరు ఎలా తప్పించుకోవాలి అనే విషయం గురించి చూసినట్లయితే వీరికి ఆరోగ్యపరంగా బాగుంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మిమ్మల్ని ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి. ఆరోగ్యం కుదుట పడుతుంది. అయితే ఈ రాశి వారికి రక్తము, జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు తరచుగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతినిత్యము మెడిటేషన్, వ్యాయామం చేయటం, ఆహార నియమాలను పాటించడం, పౌష్టికాహారాన్ని తీసుకోవటం, సరైన సమయానికి నిద్రపోవడం వంటి పనులు చేయటం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. అలాగే భవిష్యత్తులో ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎదురైనప్పటికీ కూడా సులభంగా తప్పించుకోగలుగుతారు. ఇక వీరికి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది. అదృష్టమంతా వీరి సొంతమా అన్నట్లుగా వీరికి ఈ సమయంలో ఊహించని రీతిలో చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అధిక లాభాలను పొందుతారు. ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. గతంలో చేసిన రుణాలన్నీ కూడా తీర్చగలుగుతారు. అలాగే నూతన వాహనాలను, గృహాలను కొంటారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటంతో భవిష్యత్తు అవసరాల కొరకు ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా ఈ సమయంలో మీరు ఇతర ఆదాయ మార్గాలను అన్వేషించడం ద్వారా అధిక మొత్తంలో ధనాన్ని సంపాదించగలుగుతారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఈ సమయంలో అద్భుతంగా ఉంటుంది. ఊహించని రీతిలో లాభాలను పొందుతారు. కోర్టు సంబంధిత న్యాయ వ్యవహారాల్లో విజయం సాధించగలుగుతారు. మొత్తానికి చెప్పాలంటే ఈ సమయంలో వీరికి అన్నింటా కూడా విజయం చేకూరుతుంది. చేపట్టిన ప్రతి పనుల్లో కూడా విజయాన్ని పొందగలుగుతారు. కన్యా రాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసినట్లయితే మీరు ప్రతినిత్యం ఆంజనేయ స్వామిని పూజించాలి. హనుమాన్ మందిరంలో 3 నెయ్యి దీపాలను వెలిగించాలి. అలాగే ప్రతినిత్యం హనుమాన్ చాలీసాను పఠించాలి. శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుని తులసిమాలను సమర్పించాలి. అలాగే ప్రతినిత్యం విష్ణు సహస్రనామ పారాయణ చేయటం ద్వారా జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఈ రాశి వారు గ్రహ దోషాలను తొలగించుకోవడం కోసం పాటించవలసిన పరిహారాల గురించి చూసినట్లయితే మీరు బుధవారాలు చవి తిథులలో శ్రీ గణపతి అథర్వశీర్ష స్తోత్రాన్ని పఠించండి. శనివారం రోజున పేదలకు, యాచకులకు నల్ల రంగు దుప్పట్లను దానం చేయండి. శని, గురువు, కుజుడు, రాహువు మంత్రాలను పఠించండి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి. మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించండి. దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి. శ్రీ మహాలక్ష్మి మంత్రాలు, స్తోత్రాలు పఠిస్తూ పూజించండి. ముఖ్యంగా వివాహేతర సంబంధాలలో ఎప్పుడు పాల్గొనవద్దు. అలాగే ప్రతినిత్యం కూడా ఆదిత్య హృదయం పఠించడం ద్వారా జీవితంలో అద్భుతమైన ఫలితాలను పొందుతారు. సో చూశారు కదండి, ఈ రాశి వారికి మరికొద్ది గంటల్లో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, మీరు వినబోతున్న 8 శుభవార్తలేంటి, అలాగే వీరికి ఎదురుకాబోతున్న ఒక సమస్య ఏంటి, ఆ సమస్య నుంచి మీరు ఎలా తప్పించుకోవాలి అనే వివరాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దైవారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కన్యా రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.